జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. జర్నలిస్టు వృత్తిని నమ్ముకుని పనిచేస్తున్న వారికి ప్రమాద బీమాగా 5 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ ను అమలు చేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. జర్నలిస్టులపై వేధింపులకు గురి చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో ఎక్కడెక్కడైతే పెండింగ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మాట ఇచ్చి ఇంకా అమలు కాలేదో అలాంటి జాగాలలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి మండల కోటలో ఉన్నటువంటి జర్నలిస్టులకి ప్రభుత్వ పరంగా డబుల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా అలొకేట్ చేసే దాంట్లో వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి రెండవ సూచన అధ్యక్ష. మూడవ అధ్యక్ష, తమకు తెలుసు ఈ జర్నలిజంలో పనిచేసిన వాళ్ళకి పెద్ద పెద్ద పత్రికలు మాత్రమే కొంత మంచి జీతపత్యాలు ఉంటాయి తప్ప చిన్న చిన్న పత్రికల్లో పనిచేసే వరకు జీతపత్యాలు ఉండవు. కొన్ని వేల మంది తన కళాన్ని నమ్ముకొని మనలాంటి నాయకులు నమ్ముకొని చిన్న పత్రికలు పెట్టుకొని వాళ్ళు నడుపుతా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో ఐఎన్పిఆర్ వాళ్ళకు యాడ్స్ ఇస్తలేరని చెప్పి బాధ ఉంది. కాబట్టి యాడ్స్ ఇచ్చే విషయంలో గతంలో చిన్న పత్రికలను కూడా గుర్తించి మనం గౌరవించి వాళ్ళకి ఇంత సాయం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ చిన్న పత్రికలను కూడా ఆదరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మూడవ అధ్యక్ష, ఈ యాడ్స్ ఇచ్చే విషయంలో కూడా పెద్ద పత్రికలైనా లేదా ఛానల్స్ అయినా కూడా కొన్నిటికేమో మంచిగా ఇస్తున్నారని కొన్నిటికేమో యాడ్స్ ఇస్తలేరని చెప్పేటువంటి ఆ విమర్శ అయితే ఉందో అట్లా కాకుండా ఇవాళ పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించేవి ఉంటాయి. ప్రభుత్వాలకు అప్పుడప్పుడు తప్పు చేసినప్పుడు ఎత్తి చూపే పత్రికలు ఉంటాయి కాబట్టి ఛానల్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ వివక్ష లేకుండా అందరికి కూడా సమానంగా యాడ్స్ ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, జర్నలిస్టుల నిధి ఏదైతే మనం ఇచ్చినామో ఆ జర్నలిస్టుల నిధి ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్ చనిపోతే ₹1,00,000 వరకు ఇస్తున్నట్టు కానీ జర్నలిస్టులు మీకు తెలుసు అనేక సందర్భాల్లో వాళ్ళు రిస్క్ బేర్ చేసుకుని పోయేటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఒక 5 లక్షలు 10 లక్షలు కొంత ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా వర్తింపజేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళ పిల్లలకి ఇవాళ మనం జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు వారు శ్రీధర్బాబు చెప్పినట్టుగా కేవలం నిమ్స్ హాస్పిటల్ మాత్రమే శరణమైంది తప్ప ఎక్కడ కూడా తీసుకోవట్లేదు. కాబట్టి దయచేసి ఈ మధ్యకాలంలో ఉన్న ఈహెచ్ఎస్ లో గొప్ప మార్పు తెస్తున్నట్టుగా వారు చెప్పి ఉన్నారు. కాబట్టి జర్నలిస్టుల కుటుంబాలకు జర్నలిస్టులకు అందరికి కూడా ఉచితంగా వైద్యం అందేటట్టుగా ఒక కార్డు ఇష్యూ చేసి అది అమలయ్యేటట్టుగా చేయాలని చెప్పి కూడా కోరుతా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా వాళ్ళ పిల్లలకి గతంలో మనం చాలాసార్లు హామీ ఇచ్చినాం అధ్యక్ష. వాళ్ళ పిల్లలకి చదువుకునేటప్పుడు ఇలా ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ కాలేజ్ చదువుతున్నప్పుడు అంత ఫీజులు పే చేసే కెపాసిటీ లేనప్పుడు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్టులకి ఇళ్ల స్థలం